హాయ్ అండి. బెండకాయ కర్రీ కొంచెం వెరైటీగా ఈ 2 వేసి చేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి 1 కప్పు వేరుశనగ పప్పుల్ని లైట్‌గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లోనే 2 ఎండుమిరపకాయలు, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, కొద్దిగా తాలింపు దినుసులు, చిటికెడు జీలకర్ర వేసి వేయించుకోవాలి. చీలికలుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ వేసుకొని వేయించుకోవాలి. దీంట్లోనే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ బెండకాయల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్, 2 రెమ్మల కరివేపాకు వేసి బెండకాయల్ని మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు మగ్గిపోయాక 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ పచ్చి కొబ్బరి, ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పుల్ని వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచారంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై కర్రీ రెడీ.